Hey guys, hello. This is Pravin. Welcome to my channel. గైస్ ఈ వీడియోలో మీకు నేను వీడియోలో వచ్చే నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలనేది చెప్తాను. జనరల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ నాయిసెస్ ఉంటాయి. ఒకటి ఆడియోలో వచ్చేది, రెండోది వీడియోలో వచ్చేది. ఆడియోలో ఎందుకు వస్తుందో మీ అందరికీ తెలుసు, సరౌండింగ్ ఎవరు కాల్ చేసినా వచ్చేది నాయిస్. అండ్ వీడియోలో వచ్చే నాయిస్ ఏంటంటే మనం లో లైట్ కండిషన్స్లో ఏ ఫుటేజ్ తీసుకున్నా, మన మొబైల్తో ఏ ఫుటేజ్ తీసినా కూడా అందులో మీకు నాయిస్ అయితే వస్తుంది. నైట్ టైమ్స్లో ఎలాంటి లైట్ సోర్స్ లేకుండా మనం వీడియో తీసినా కూడా మనకి నాయిస్ అయితే వస్తుంది. అండ్ ఈ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి అండ్ స్మూత్గా వీడియోని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ప్రాసెస్ కావాల్సింది అడోబీ ప్రీమియర్ ప్రో. ఓకే గైస్, ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేద్దాం. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకోండి అండ్ ఒక ఫుటేజ్ అయితే తీసుకోండి. సో నేనైతే ప్రీవియస్ వీడియో ఫుటేజ్ అయితే తీసుకున్నాను. సో ఇందులో చాలా నాయిస్ ఉంది అండ్ వీడియో కూడా చాలా లోగా ఉంది క్వాలిటీ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దీంట్లో లైటింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. మీకు ఎంత లైటింగ్ అయితే కావాలో అంత లైటింగ్ అనేది. సో ఫస్ట్ నేను లైటింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. మనకి లైటింగ్ పెట్టిన తర్వాత ఇంకా కొంచెం నాయిస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైటింగ్ అయితే సెట్ చేసుకున్నాం. లైటింగ్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్లోకి వెళ్దాం. సో ఎడిటింగ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఫుటేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడండి ఎంత నాయిస్ ఉందో మీకు ఫస్ట్ చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదంతా నాయిస్ అనమాట. టోటల్ మీకు ప్లే చేసే కొలది ఇంకా తెలుసు, చూసారు కదా టోటల్ అనేది మనకి నాయిస్ తెలుస్తుంది వీడియోలో. సో ఇదంతా నాయిస్. సో ఈ నాయిస్ని మనం అయితే రిమూవ్ చేద్దాం. అండ్ ఫేస్ మీద కూడా మనకి చాలా నాయిస్ అయితే ఉంటుంది. సో ఈ నాయిస్ అంతటిని అయితే మనం రిమూవ్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ మీకు కనిపించకపోతే ఇక్కడ విండోస్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ఉంటుంది. Shift+7 కొట్టినా కూడా మీకు ఎఫెక్ట్స్ ట్యాబ్ అయితే వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్లోని నీట్ అని చెప్పి సెర్చ్ చేయండి. నీట్ అని సెర్చ్ చేశాక రెడ్యూస్ నాయిస్ వెర్షన్ 5 అయితే ఉంటుంది. సో దీన్ని అయితే మీరు ఫుటేజ్ మీదకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత రెడ్యూస్ నాయిస్ వెర్షన్ 5 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు సైడ్ని చూసుకుంటే మీకు సెటప్ అని చెప్పి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకైతే ఒక పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మీకైతే నీట్ వీడియో ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే టూల్స్లోకి వెళ్ళండి, ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్లోకి వెళ్తే మీ మ్యాక్సిమం మీ CPU కోర్స్ కూడా టోటల్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మనకి చాలా హెవీ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. సో నీట్ వీడియోకి లేకపోతే మనకి ప్రివ్యూ అనేది చూపెట్టదు. అందుకే మీరు ఏం చేస్తారంటే కోర్స్ అనేవి యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు ఏదైనా గ్రాఫిక్ కార్డు ఉంటే గ్రాఫిక్ కార్డు కూడా మీరు యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు మీ స్క్రీన్ అయితే ఇలా వస్తుంది. అండ్ మీరు ఇక్కడ జూమ్ చేసి చూసుకుంటే మీకు చాలా నాయిస్ అయితే ఉంది. అండ్ మీరు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ప్లేస్ని ఎక్కడైతే మీకు నాయిస్ ఎక్కువ ఉంది, ఎక్కడ రిమూవ్ చేయాలనుకుంటున్నారో, సో ఫస్ట్ ఒక పర్టికులర్ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఫేస్ మీద సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నాయిస్ లెవెల్ వచ్చేసి 30 చూపిస్తుంది. సో అలా డ్రాగ్ చేసుకొని చూద్దాం ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే 43 ఉంది హైయెస్ట్, అండ్ 50 హైయెస్ట్ ఉంది, 51, 52, 57, 60. సో కొంచెం స్మాల్ చేద్దాం. ఇంకా స్మాల్ చేస్తే మనకి నాయిస్ అనేది ఎక్కువ చూపిస్తుంది. సో 59, 63. సో హైయెస్ట్ నాయిస్ వచ్చేసి 63 చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ టోటల్ నాయిస్ని అనేది రిమూవ్ చేద్దాం. అండ్ ఈ ప్లేస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు పైన టాప్లో చూసుకుంటే మీకు బిల్డ్ ప్రొఫైల్ అని ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్జస్ట్ అండ్ ప్రివ్యూ అని చెప్పి ఇంకొక ట్యాబ్ ఉంటుంది సైడ్న. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అంటే అడ్జస్ట్ అండ్ ప్రివ్యూలోకి వెళ్తే టోటల్ చూసారు కదా మీకు ఇది అనేది ఎలా స్మూత్ అయిపోయిందో. అండ్ నేను చూపిస్తా చూడండి. ఇది బిఫోర్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఇలా ఉంది. టోటల్ అనేది స్మూత్ అయితే చాలా మటు స్మూత్ అయితే చేసింది. అండ్ దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఎంత స్మూత్ అయితే కావాలో అంత అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మీకు నాయిస్ లెవెల్ అని అయితే ఉంది. సో ఈ నాయిస్ లెవెల్ని మనం ఇంక్రీజ్ చేసే కొలది మనకి స్మూత్నెస్ అనేది చాలా పెరుగుతుంటుంది అనమాట. బట్ ఇంత స్మూత్ మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అయిపోయి కొంచెం మనకి డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే మనం మూమెంట్ అవుతుంటే మనం డబల్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే కొంచెం మీకు ఎంతైతే కావాలో ఎంతైతే కరెక్ట్ ఉంటుందో అంత మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇది సరిపోతుంది. సో -20 పెట్టుకుంటున్నాను. అండ్ ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా కింద డౌన్లో చూసుకుంటే మనకి ఎలా ఉందో. ఓకే, ఇదైతే సరిపోతుంది స్మూత్. అండ్ మీరు కావాల్సినంత సెలెక్ట్ చేసుకున్న తర్వాత
అప్లై అయితే చేయండి. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, డౌన్లో చూసుకుంటే మీకు బ్రైట్నెస్ కూడా ఉంటుంది. సో బ్రైట్నెస్ కూడా ఎంత కావాలంటే అంత సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై అయితే క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకు ఫుటేజ్ మీద అయితే అప్లై అయిపోతుంది. మనం ఈ నీట్ ప్లగ్ఇన్ యూస్ చేసి ఫేస్ని కూడా స్మూత్ చేసుకోవచ్చు. మనం ఫొటోస్కి అయితే ఎలా చేస్తామో అలాగే బ్యూటీలా అనమాట. మనకి ఫేస్కి మాత్రమే కావాలి అంటే మాస్క్ వేయచ్చు. అండ్ అది ఇందులో చెప్పాల్సిన టాపిక్ కాదు, బట్ మనం ఈ ప్లగ్ఇన్ని మనం బ్యూటీ కోసం కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో గైస్, ఈ నీట్ వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు neatvideo.comలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ పర్చేస్ అని ఉంటుంది. పర్చేస్లోకి వెళ్ళిన తర్వాత ప్రీమియర్ ప్రో సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఏ సాఫ్ట్వేర్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రీమియర్ ప్రో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రో వెర్షన్ వచ్చేసి $129 అడుగుతుంది. $129 పెడితే మనం ఈ ప్లగ్ఇన్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా మనకి ఫ్రీగా కావాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు సేమ్ మళ్ళీ ఫైనల్ కట్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇలా సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. సో ప్రీమియర్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత మీ దగ్గర ఏ ఓఎస్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ డెమో ప్లగ్ఇన్ ఎస్ఆర్ అయితే ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. మీకు డౌన్లోడ్ అయితే అడుగుద్ది. సో డౌన్లోడ్ అయితే చేయండి. అండ్ మనం ఈ డెమో ప్లగ్ఇన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ పైన ఒక వాటర్ మార్క్ టైప్ వస్తుంది అనమాట. మనకి ఒక బార్డర్ టైప్ అయితే వస్తుంది. సో ఈ బార్డర్ టైప్ రాకూడదు అనుకుంటే పర్చేస్ చేయాలి $129 పెట్టి. సో ఇది పర్చేస్ చేయలేరు కనుక మీకోసం నేను ఈ సాఫ్ట్వేర్ అయితే ఫ్రీగా ఇస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడానికి నేనైతే చాలా ఆర్టికల్స్ అండ్ చాలా అయితే సెర్చ్ చేశాను. సో ఫైనల్గా నాకైతే ఫ్రీగా దొరికింది. సో నేను ఇదైతే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే మీరు నా టెలిగ్రామ్లోకి రావచ్చు. అండ్ మీకు ఈ సాఫ్ట్వేర్ నేను ఫ్రీగా ఇస్తున్నందుకు నాకైతే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీకు ఇది ఫ్రీగా దొరకదు. సో నేను మీకు ఇస్తున్నాను కనుక ఫ్రీగా అట్లీస్ట్ వీడియోని అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటన్నది చూపిస్తాను, చూడండి. టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటుంది, నేను చెప్పాను కదా డిస్క్రిప్షన్లో ఇస్తానని. సో ఇక్కడైతే మీకు నేను ఈ సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ నేనేమి ఇక్కడ అప్లోడ్ చేయలేదు, ఇంకా వీడియో అవుతుంది. సో వీడియో కంప్లీట్ అయ్యాక మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అప్పుడైతే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా అయితే వస్తుంది. అండ్ దీని మీద అయితే రైట్ క్లిక్ చేసి ఓపెన్ లేదా డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసాక మీకు మళ్ళీ నెక్స్ట్ అడుగుద్ది. అండ్ ఫినిష్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయితే అయిపోతుంది ప్లగ్ఇన్. సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇందాక మీకు చూపెట్టాను కదా, నేను ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకొని అక్కడ మీరు నీట్ వీడియో అని చెప్పి ప్లగ్ఇన్స్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే మీకు నీట్ వీడియో అని సెర్చ్ చేస్తే సో మీకు అక్కడైతే వస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి అయితే మనం ఇందాక ఏదైతే ప్రాసెస్ చేసామో ఆ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకే గైస్, ఈ వీడియోలో అయితే మీకు టోటల్ ప్రాసెస్ అయితే చెప్పాను. నాయిస్ అనేది ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది. అండ్ మీకు ప్లగ్ఇన్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి నా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేయండి చూసిన ప్రతి ఒక్కరు, ఎందుకంటే మీకు ఆ ప్లగ్ఇన్ అనేది ఫ్రీగా దొరకదు. మీకు ఫర్దర్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఎన్నో వస్తుంటాయి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, అండ్ టెలిగ్రామ్లో కూడా అడగండి. అండ్ మీకైతే నేను ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తాను, ఆండ్రాయిడ్కి సంబంధించింది ఏదైనా సరే. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండ్ బై బాయ్.